వెలుగులోకి వచ్చిన టీడీపీ కామాంధుడి అరాచకం. అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై లైంగిక వేధింపులు. పల్నాడు జిల్లా కంకనాలపల్లిలో ఘటన. ఎల్లుండి శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ. హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర. భారీగా పోలీసుల మోహరింపు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్న ఈటల. ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. గోదావరి కృష్ణా జిల్లాల వివాదంపై కీలక చర్చ. రంగారెడ్డి జిల్లా కల్వకోల్ హత్య కేసులో పురోగతి. శంకరయ్యను హత్య చేసిన 5గురు అరెస్ట్. జనగామ జిల్లా ఇప్పగూడెంలో అన్నదాతల నిరసన. రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వంపై ఆగ్రహం. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 15న కుంభోత్సవ వేడుక. నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించిన ఆలయ అధికారులు. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నిక. 85 మంది సభ్యులతో సిపిఎం కేంద్ర కమిటీ. సిపిఎం పొలిట్ బ్యూరోలో 18 మందికి అవకాశం. తమిళనాడులో పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభం. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. కార్యక్రమానికి సీఎం స్టాలిన్ గైర్హాజరు. డిఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. నేతలు తమిళంలో సంతకం చేయలేదని వ్యంగ్యాస్త్రాలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. పండుగ పూట తగ్గిన బంగారం ధరలు. సొంత గడ్డపై రైస్ కానీ సన్ రైజర్స్ బ్యాటింగ్లో మళ్లీ విఫలమైన ఆటగాళ్లు. గుజరాత్ లక్ష్యం 153 పరుగులు. దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం. ఏపీకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన.